హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా నిన్న నిమజ్జనలు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నేనైతే మా ఇంటి ముందు అయితే ఒక 2 విగ్రహాలు వెళ్ళాయి. బాగా దర్శనం చేసుకొని చక్కగా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఐ హోప్ మీ అందరు కూడా అలానే కోరుకొని ఉంటారు. అండ్ యా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. ఎస్, వచ్చారు మా బావగారు, మా అక్క వచ్చారు. అండ్ లక్కీ ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని చూడటానికి, ఇంత దూరం వచ్చారు, హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి, ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇంకా సరే. రీసెంట్గా చాలామంది ముసలి వాళ్ళు చనిపోయి ఉంటాయి కదా ఇల్లులు. సో వాళ్ళందరినీ పలకరించటానికని వెళ్ళారు. మా అక్క, బావ, మా అత్తగారు వెళ్ళారు. సో మా మామగారు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నా మీద పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఐ ఫౌండ్ లిటిల్ టైం అనమాట మీతో కొంచెం స్టోరీ ఎక్స్టెండ్ చేయడానికి కొంచెం టైం దొరికింది. సో రేపు దొరుకుతుందో లేదో అని, సరే దొరికినప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేయాలి, మన స్టోరీ కోసం కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని ఈ ఛాన్స్ తీసుకున్నాను అనమాట. వెయిట్ చేస్తున్నారు కదా, నేను మాత్రమే అనుకుంటున్నానా లేకపోతే మీరందరూ నా స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు అని? సో ఎనీవేస్, నేనైతే అలానే అనుకుంటున్నాను. మీరందరూ నా స్టోరీ కోసం ఖచ్చితంగా డైలీ వెయిట్ చేస్తూ ఉంటారు అని. కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఎస్ ఎస్ మ్యామ్, ఎస్ అక్క, ఖచ్చితంగా మీ స్టోరీస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము అనేది చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎనీవేస్, నా హ్యాపీనెస్కి సగం మీరే కారణం. బికాస్ మీరందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఎంతమంది వెయిట్ చేస్తారండి ఒకరి కోసం? సో ఆప్ సబ్ మేరీ జాన్ హో. ఎనీవేస్, ఓకే, లెట్ us గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఝాన్సీ వాళ్ళ మదర్కి ఝాన్సీ చాలా క్లారిటీ ఇచ్చేసింది దట్ ఐఎమ్ నాట్ ఇన్ టు బాయ్స్, ఐఎమ్ ఇన్ టు గర్ల్స్. సో ప్లీజ్ నాకు పెళ్ళి చేస్తా, పిల్లల్ని కను, ఇట్లాంటివి ఏమి చెప్పబాకు. ఓకే, సో నేను ఎలా ఉన్నానో అలా ఉండని. నేను సోనుని ప్రేమించాను. సో మ్యాక్స్ సోను లాంటి అమ్మాయి దొరికేదాకా నేను ఇలానే ఉంటాను. ఆ తర్వాత నేను ఎవరిని చూడలేదు అలాగా. సో నాకు ఇప్పటిదాకా వేరే అమ్మాయి మీద కూడా ఏమీ రాలేదు అని డిస్కస్ చేసుకుంటూ ఉండగా ఝాన్సీ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. సో ఝాన్సీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా సోను ఎక్కడుంది అనేది కొంచెం ఒక చిన్న హింట్ తెలుస్తుంది ఝాన్సీకి. అంతే, ఇంకా డిసైడ్ అయిపోతుంది ఝాన్సీ దట్ సోనుని వెతకటానికి వెళ్ళాలి అని చెప్పి. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఝాన్సీ వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుందన్నమాట, వద్దు, నువ్వు రిస్క్ తీసుకోకు, గొడవల్లోకి వెళ్ళిపోతావు, తన గురించి అంటే వద్దు, వాళ్ళ అన్నయ్యకి చెప్పు, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారు, నీకు వద్దు అని చెప్పి ఝాన్సీ వాళ్ళ మదర్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఝాన్సీ ఏంటి అంటే, లేదమ్మా, నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళ అన్నయ్య నాతో పాటు వస్తే ప్రాబ్లం ఏమీ లేదు, ఇద్దరం కలిసి వెతుకుతాము. లేదు, మాకు వద్దు, మాకు తనెవరో తెలీదు, మా లైఫ్లో తనంటూ ఒకటి ఉందని మేము మర్చిపోయాము అని అంటే, నేను ఒక్కదాన్నైనా సరే వెళ్ళి వెతికేస్తాను మమ్మీ, అమ్మ అని చెప్పి ఝాన్సీ వాళ్ళ మదర్ని కన్విన్స్ చేసేస్తుంది ఝాన్సీ. ఇంకా వాళ్ళ మదర్కి వేరే దారేమీ లేక, సరే అమ్మ, కానీ ఏ గొడవలు పెట్టుకోకు, ఏ గొడవల్లోకి దిగకు, రిస్క్ ఏది తెచ్చుకోకు మీదికి, ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ట్రై చేసుకో అని చెప్పుద్ది అనమాట. అప్పుడు ఝాన్సీ, ఓకే అమ్మా, నువ్వు నా గురించి ఏమీ బాధపడకు, నేను ఎప్పటికప్పుడు నీకు ఫోన్స్ చేస్తూనే ఉంటాను, నా క్షేమ సమాచారాలు నీకు అందిస్తూనే ఉంటాను, సో నువ్వు బాధపడకు, ఓకే అని చెప్పుద్ది అనమాట. సరే సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అరుణ్కి ఫోన్ చేస్తుంది ఝాన్సీ. చేసి, ఇలా సోను గురించి తెలిసింది, మా ఫ్రెండ్ చూశారు, సో తను ఎక్కడుందో అన్నది నాకు చిన్న ఐడియా వచ్చింది, నేను తన్ని వెతకడానికి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వస్తావా, లేదా నువ్వు వచ్చినా రాపోయినా నేను వెళ్తాను అని అంటాడనమాట. అంటుంది ఝాన్సీ. అంటే ఇంకా అప్పుడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఏమీ మాట్లాడరు. అరుణ్ కూడా పట్టించుకున్నట్టుగా
మాకు సంబంధమే లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడనమాట. బిహేవ్ చేయగానే ఝాన్సీకి అర్థమైపోతుంది. అర్థమైపోయి చెప్తుందనమాట, ఓకే నాకు అర్థమైపోయింది నువ్వు రావని, ఓకే నో ప్రాబ్లం, నేను సోనుని వెతుక్కొస్తాను, నువ్వు ఎలానో ఇక్కడే ఉంటున్నావు కాబట్టి స్కూల్ బాధ్యత మొత్తం నీకు అప్పచెప్పిపోతున్నాను, నేను ఎప్పుడు వస్తానో నాకు తెలీదు, సోనుని దొరికేదాకా నేను వెతుకుతూనే ఉంటాను, సో సోను దొరికాకే వస్తాను కాబట్టి నేను లాంగ్ లీవ్ కూడా పెట్టాను జాబ్కి, అండ్ స్కూల్ అప్పటి వరకు మొత్తం నీదే బాధ్యత అని చెప్పేసి చెప్పుద్ది అనమాట. అనగానే అరుణ్ సరే అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఝాన్సీ యాజ్ యూజువల్ తనకి 4:30కి లేచి అలవాటే కదా, సో లేచి ఫ్రెష్ అయిపోయి మొత్తం బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో పడేసుకొని వాళ్ళ అమ్మకి టాటా బై బై చెప్పేసి బయలుదేరుతుంది అనమాట. చాలా దూరం ప్రయాణం తర్వాత ఆ ఊరు చేరుకుంటుంది ఝాన్సీ. సో అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుందన్నమాట. ఇది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అత్తగారి ఊరికి, సోను ఎక్కడుందో అక్కడికి. సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయిపోయిన తర్వాత కూడా సాయంత్రం అయిపోయింది కదా రేపటి నుంచి వెతుకుదాంలే అనుకోకుండా ఫస్ట్ ఒక హోటల్లో రూమ్ తీసుకుంటుంది. రూమ్ తీసుకొని లగేజ్ అంతా రూమ్లో పడేసి కొంచెం కాళ్ళు చేతులు మొహాలు కడుక్కొని ఇమ్మీడియట్గా ఒక చిన్న టీ తాగేసి బయలుదేరుతుందనమాట. ఏది తను ఎక్కడైతే తనని చూశాను, ఒక సూపర్ మార్కెట్లో చూశానని చెప్పింది కదా వాళ్ళ ఫ్రెండ్, ఫస్ట్ అక్కడికే వెళ్తుందనమాట ఝాన్సీ. అక్కడికి వెళ్ళి మొత్తం సూపర్ మార్కెట్ మళ్ళీ ఏమన్నా వస్తారేమో అని అక్కడ ఒక అరగంట వెయిట్ చేస్తుంది. బట్ ఎవరు రారు. సరే అని చెప్పేసి ఆ సూపర్ మార్కెట్కి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉండే ప్రతి ఇల్లు డోర్కి వెళ్ళి నాక్ చేసి సోను ఫోటో చూపించి మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా ప్లీజ్ చెప్పండి అని ప్రతి డోర్ ఒక్క చిన్న గుడిసె కూడా వదిలిపెట్టకుండా ప్రతి డోర్ని నాక్ చేసి అడుగుతుందన్నమాట. ఎక్కడన్నా చూసారా, చూస్తే చెప్పండి ప్లీజ్, తన ఫ్రెండ్ కష్టాల్లో ఉంది, తన్ని హెల్ప్ చేయడానికి వచ్చాను ప్లీజ్ చెప్పండి అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఎవ్వరూ కూడా మేము చూడలేదండి అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆటో వాళ్ళని ఆటో వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా, అందరినీ అడుగుతుందన్నమాట. ఆ సూపర్ మార్కెట్లో కూడా అడుగుతుంది, వీళ్ళు ఏమన్నా రెగ్యులర్గా వస్తారా అండి ఇక్కడికి అంటే, లేదమ్మా 1-2 సార్లు వచ్చినట్టు గుర్తు, అంతేగాని రెగ్యులర్ కస్టమర్స్ అయితే కాదమ్మా అని చెప్తారు వాళ్ళు. సరే అని చెప్పేసి ఇంకా నైట్ అయిపోతుందన్నమాట. ఇంకా నైట్ వెతికినా వేస్ట్ కదా అని చెప్పేసి నా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి లాంగ్ జర్నీ చేసి వచ్చింది, ఇప్పటిదాకా తిరిగింది కాబట్టి ఇంకా డిన్నర్ చేయగానే తనకి బాగా నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా పడుకుండిపోతుంది. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తనకి ఎట్లానో 4:30కి అట్లా లేచే అలవాటు కాబట్టి ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయి, అయితే సోనుకి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళే అలవాటు ఉంటుందన్నమాట. సో అవును, తనకి గుడికి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉండే ప్రతి గుడిని కవర్ చేస్తే బెటర్ కదా అనుకొని అక్కడుండే ప్రతి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 1/2 అవర్ ఒక గుడిలో, ఇంకా రాలేదు అంటే వేరే గుడికి ఏమన్నా వెళ్ళిందేమో అనుకొని అక్కడి నుంచి ఇంకొక గుడి, అట్లా ఒక 2-3 గుళ్ళు తిరుగుతుందనమాట. తిరిగేసరికి 2-3 గుళ్ళు తిరిగేసరికి 7:30, 8 అలా అవుతుంది. ఇంకా ఈ టైంకి అయితే రాదు కదా అనుకొని ఇంకా మళ్ళీ వెతకటం మొదలు పెడుతుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ప్రతి ఇంటికి వెళ్ళి వీధికి వెళ్ళి ప్రతి ఒక్క బైక్ వాళ్ళని ఆపి ఆటో వాళ్ళని ఆపి అందరినీ ఫోటో చూపించటం, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా ప్లీజ్ చెప్పండి అని అడగటం అని అలా అందరినీ అడుగుతూనే ఉంటుందన్నమాట. అలా అడగగా రోజులు గడిచిపోతూ ఉంటాయన్నమాట. అలా కొన్ని రోజులకి ఒక లేడీ, ఒక ఆంటీ వయసులో ఉండే ఒక లేడీ ఆ ఫోటో చూపించి, హే అలేఖ్య కదా ఈ అమ్మాయి అని అడుగుతుంది అనమాట. సారీ సోను, తమిళ్లో అలేఖ్య కదా, ఓకే ఈ అమ్మాయి సోను కదా అని అడుగుతుంది అనమాట. అనగానే ఝాన్సీ హృదయంలో పూలు ఆశలు అన్నీ చిగురిస్తాయన్నమాట. అమ్మ ఒక మనిషి దొరికింది, ఇక్కడి నుంచి మనం లూప్ హోల్స్ వెతుక్కుంటూ వెళ్ళిపోతే మనకి సోను ఎక్కడుందో తెలిసిపోతుంది అని ఆశపడుతుంది.
ఆశపడి అవునా ఆంటీ, అవును, మీరు ఎక్కడ చూశారు, తను ఎక్కడ ఉంది, మీకు తెలుసా, అడ్రస్ ఎక్కడ అని క్వశ్చన్లు మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటుంది ఝాన్సీ. వేగానే ఆగమ్మా, ఈ అమ్మాయి పేరు సోను అని తెలుసు, ఈ అమ్మాయి ఇక్కడే ఈ వీధి కాకుండా ఇక్కడి నుంచి రెండో వీధిలో మూడో ఇంట్లో 4వ అంతస్తులో ఉంటుందమ్మా అని చెప్పుద్ది అనమాట. చెప్పంగానే ఝాన్సీకి ఏమీ అర్థం కాదు. రెండో వీధి మూడో వీధి ఏదేదో చెప్తున్నారు. ఆంటీ మీరు ఏమీ అనుకోకపోతే నా కార్ ఎక్కితే ఆ అడ్రస్కి తీసుకెళ్ళండి ఆంటీ, మళ్ళీ నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పుద్ది అనమాట. చెప్తే సరే వెతుకుతున్నావు, ఇంతకు నువ్వెవరు అని అడుగుతుంది అనమాట. అడగంగానే ఝాన్సీ నేను తన బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ, తను తప్పిపోయి చాలా సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాలు అవుతుందా ఆంటీ తన్ని చూడక. తన గురించి మేము వెతుకుతూనే ఉన్నాము, ఎక్కడా దొరకలేదు. అయితే మా ఫ్రెండ్ ఇక్కడెక్కడో చూశానని చెప్పారు, అందుకని తన్ని వెతుక్కుంటూ నేను వచ్చాను అని చెప్పంటుంది అనమాట. ఓ అవునా, పాపమమ్మ అమ్మాయి వచ్చిన కొత్తలో ఎంత బాగుండేదో, ఇప్పుడైతే అసలు జబ్బు మనిషిలాగా అయిపోయిందమ్మా, అబ్బాయి బాగా కొడతాడు అనుకుంటా అమ్మా అని చెప్తుందనమాట. అనగానే ఝాన్సీ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉంటాయన్నమాట. సరే ఆంటీ ప్లీజ్ ఆ ఇల్లు చూపించరా అంటే పదమ్మా అని చెప్పి కారు ఎక్కిద్దనమాట. కారు ఎక్కిన తర్వాత ఆ అడ్రస్కి తీసుకెళ్ళి, ఇగో లిఫ్ట్ పనిచేయట్లేదమ్మా, నేనైతే పైకి ఎక్కలేనమ్మా, మోకాలు నొప్పులు, కాబట్టి 4వ అంతస్తులో ఉంది వాళ్ళ ఇల్లు, వెళ్ళు అని అంటారనమాట. ఓకే ఆంటీ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ అమ్మాయితో మాట్లాడి కుదిరితే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాను, మళ్ళీ మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని అంటదనమాట. అంటే ఓకే ఆంటీ, ఓకే ఓకే సారీ, ఆ ఆంటీ ఏమో ఓకే అమ్మా, ఓకే నో ప్రాబ్లం, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళరండి అని అంటదనమాట. సో లిఫ్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇంకా మెట్లు ఫాస్ట్గా ఎక్కేస్తుంది. 4 అంతస్తులు, ఎక్సైజ్డ్ బాడీ కదా, ఎంతసేపు ఎక్కుద్ది, టటకా ఎక్కేస్తుంది. ఎక్కేసి తలుపు కొడుతుంది అనమాట. ఎంతో హ్యాపీగా తన ఫేస్లో పెద్ద మంచి ఒక బ్యూటిఫుల్ స్మైల్, ఒక రొమాంటిక్ లుక్ ఇవ్వాలి చూడగానే అన్నట్టుగా ఏదో ఒక చాలా పెద్ద హోప్తో వెళ్తుంది. ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది అనమాట. తలుపు కొట్టంగానే ఒక బాగా పండు ముసలావిడ డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేయగానే ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది అనమాట. అడగగానే బామ్మ అలేఖ్య, మళ్ళీ అలేఖ్యనే వచ్చింది. బామ్మ సోను ఏది అని అంటదన్నమాట. సోనునా, సోను ఎవరమ్మా, అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని అంటదన్నమాట. అనగానే అదేంటి బామ్మ ఇక్కడే ఉంటారని చెప్పారు కదా సోను అని అంటదన్నమాట. సోను లాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా మా ఇంట్లో అని అంటదు. అనగానే సరే అని చెప్పేసి ఝాన్సీ తన మొబైల్ మళ్ళీ ఓపెన్ చేసి మొబైల్లో ఉండే ఫోటో ఆ బామ్మకి చూపిస్తుంది. బామ్మ తనే సోను అని చూపిస్తుంది అన్నమాట. ఫోటో చూసి అయ్యే పాప అందంగానే ఉంది, కానీ మా ఇంట్లో లేదమ్మా, మేము 2 రోజుల క్రితమే ఇంట్లోకి వచ్చాం, వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ ఏమైనా ఉన్నారేమో మాకు తెలదు అని అనమాట. అనగానే ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ విరిగిపోతుంది ఝాన్సీ మనసు. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసానా నేను అనుకొని ఇంకా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని కళ్ళు తుడుచుకుంటూ కిందికి వస్తుంది అనమాట. డల్గా వస్తే అక్కడ అందరూ ఆ కార్ని చూసి, అందరూ ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ ఆ కార్ చుట్టూ నించుంటారనమాట. నించొని గుసగుసలాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి కోసం ఇన్ని సంవత్సరాలకి ఒక అమ్మాయి వచ్చిందా, అమ్మా వాడు మూర్ఖుడు, ఎలా కొట్టేవాడంటే అలా కొట్టేవాడు, అడ్డదిడ్డంగా కొట్టేవాడు. అత్త మామ ఎప్పుడు తిడుతూనే ఉండేవాళ్ళు, వాడైతే తాగొచ్చి కొట్టేవాడు బాగా. పాపం మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అనుకుంటా, అన్నీ భరిస్తూ అలానే ఉండిపోయింది అని చెప్పి ఇంకా సోను గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఇంకా అవన్నీ వింటూ ఉంటే ఝాన్సీకి ఇంకా దుఃఖం ఆగట్లేదు. ఇంకా ఆంటీ దగ్గరికి వచ్చి, సరే ఆంటీ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఆంటీ, 2 రోజుల క్రితమే కొత్త వాళ్ళు ఎవరో వచ్చారంట, మరి ఇప్పుడు సోను ఎక్కడుందో తెలియట్లేదు ఆంటీ అంటే, బాధపడకమ్మా, ఖచ్చితంగా ఎక్కడున్నా నీ మంచి మనసుకి ఆ అమ్మాయి ఎక్కడున్నా మీ ఫ్రెండ్ నీకు దొరుకుతుందమ్మా అని చెప్తుంది అనమాట. అనగానే సరే ఆంటీ పద, మిమ్మల్ని మీ ఇంట్లో డ్రాప్ చేసేస్తాను అని చెప్పి తన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తుంది. డ్రాప్ చేసేసరికి సాయంత్రం అయిపోతుంది అనమాట. ఇంకా సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే ఒక చిన్న గుడి ఉంటే ఆ గుడిలో కూర్చొని
ఆ దేవుడికి దండం కూడా పెట్టకుండా దేవుణ్ణి తిడుతూ ఉంటుంది. అసలు నీకు దయ అనేది ఉండదా? ఎంత మంచి మనిషి, అంత అల్లరి చిల్లరగా చక్కగా ఆనందంగా ఉండే ఫ్యామిలీలోంచి తీసుకొచ్చి నరకంలో పడేసావు. పోనీ ఇక్కడన్నా ఉంచావా నేను వచ్చేదాకా అంటే లేదు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయావు, ఇప్పుడు ఎక్కడని వెతకండి నేను తన్ని అని చెప్పి తిడుతూ ఉంటుందన్నమాట. దేవుడిని తిట్టి ఇంకా మళ్ళీ ఆ ఫోటోని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుందన్నమాట ఝాన్సీ. ఏడుస్తూ ఉంటే అటుగా ఒక చిన్న పాప వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఝాన్సీ ఆ పాప వైపు చూసిద్ది అనమాట. చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. ఇవ్వగానే ఆ పాప స్మైల్ ఇచ్చి తన మొబైల్ వైపు చూస్తుంది. చూడంగానే సోను ఫోటో ఉంటుందన్నమాట. హే సోను అక్క ఫోటో అని అంటదనమాట. అనగానే పాపని దగ్గరికి లాక్కొని, నీకు ఈ అక్క తెలుసా అని అడుగుతుంది ఝాన్సీ. తెలుసక్క, 3 days బ్యాక్ ఇదే టెంపుల్లో చూశాను నేను అక్కని అని అంటదనమాట. అవునా, ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అమ్మా అని అడుగుతుంది అనమాట ఝాన్సీ. లేదక్క, ఆ రోజు అక్క చాలా ఇలానే నీకులానే డల్గా కూర్చొని ఉండింది ఇక్కడ. నన్ను చూశాక అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కొద్దిసేపు ఆడుకున్నాము. ఆ తర్వాత అక్క ఎందుకో ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్క. తెలీదు, ఆ తర్వాత నేను ఎప్పుడు చూడలేదు అని అంటదనమాట పాప. అనగానే అయ్యో అవునా అని చెప్పేసి ఇంకా చేసేది ఏమీ లేక మళ్ళీ ఝాన్సీ దేవుడి వైపుగా తిరిగి, ఓకే నేను ఇక్కడ హోప్ ఎక్కడైతే వదిలేద్దాం అనుకుంటున్నానో నాకు అక్కడి నుంచే మళ్ళీ నాకు ఒక హోప్ని ఇచ్చావా దేవుడా అనుకొని అక్కడి నుంచి వెంటనే మళ్ళీ వెతకటానికి ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసి బయలుదేరుతుంది అనమాట. వెతుకుతూ ఉంటుంది, దొరకదు, ఎక్కడా కనపడదు. ఇంకా తన ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను చూడండి, విశాలమైన రోడ్డు మీద చాలా ఫాస్ట్గా కారు వెళ్తూ ఉంటుంది, ఒక చేతిలో బాటిల్, కళ్ళల్లో నీళ్ళు. సో ఆ సీన్ అనమాట ఇప్పుడు. సో అంటే ఇక్కడ వరకు మనకి ఫ్లాష్ బ్యాక్. సో ఇక్కడ నుంచి రాబోయేది ప్రజెంట్. ఓకేనా? సో వాట్ నెక్స్ట్? సో పెద్దగా వర్షం పడుతూ ఉంటుంది, మన కార్ స్టార్ట్ అయింది. సో అసలు తనకి దొరకదా, దొరికితే ఏ కండిషన్లో దొరుకుతుంది ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.